దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, మరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఆయన మహిమ కొరకు మనం వినియోగిద్దాము, ఆయనను గణపరుద్దాం. ఆయన వాక్యమును బట్టి, ఆయన మన కొరకు రాయించినటువంటి ఈ వాక్యాలను బట్టి దేవునికి మనము సాగిలపడదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగముల్లో 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం కనుక చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం నుంచి, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగములో జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసరి. ఇది ఈ యొక్క విధానం కనుక మనం ఆలోచిస్తే ఒక గొప్ప సంగతిని ఈరోజు ఆరాధనలో మనం తెలుసుకుందాం. ఆరాధన చాలా విలువైనటువంటిది. ఈ భూమి మీద మానవుడు తాను జీవించిన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడుగా ఉండడం కంటే గొప్పది ఏదీ లేదు. దేవుణ్ణి ఆరాధించుటే మనుషుల యొక్క ముఖ్య ఆలోచన అయి ఉండాలి, ఎందుకంటే ఆయన దేవుడు. అయితే ఆరాధించటం అనేటువంటిది ఎలా ప్రారంభించబడుతుంది అంటే, నేను అనేటువంటి విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఏ పని చేసినా, ఇప్పుడు సపోజ్ మీరు ప్రయాణం చేయాలి, ఎక్కడైతే బస్సు ఎక్కారో ఆ ప్లేస్లో కూర్చొని మళ్ళీ గమ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దిగిపోతారు. ఈ కూర్చున్నప్పుడు లేదంటే ఆ ప్రయాణం చేసేటప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు, అంటే ఏవైనా ఆలోచించుకోవచ్చు, లేదంటే కిటికీలోంచి అటు ఇటు కూడా చూడొచ్చు. మీ స్టేజ్ వచ్చేటప్పటికి మీరు ఏం చేయొచ్చు? దిగిపోవచ్చు. కానీ ఆరాధన అలాంటిది కాదు. ఇక్కడికి వచ్చి కూర్చోవడం కంటే మించిందే ఆరాధన. ఆరాధనకి వచ్చావా, ఆరాధన చేసావా అనే ప్రశ్నలు 2 ఉంటాయి, ఒకటి కాదు. దేవుడు ఒకవేళ ఆరాధన అయిపోయిన తర్వాత, ఈరోజు నన్ను ఆరాధించడానికి వచ్చావు కదా, నువ్వు నిజంగా ఆరాధించావా నన్ను అనే ప్రశ్న అడిగితే అది మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. ఆరాధించడం అంటే ఏంటి అసలు? ఆరాధించేటువంటి వానికి మొట్టమొదట దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఎవరో తెలియకపోతే మానవుడు ఆరాధించలేడు. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని కూర్చున్నటువంటి ఆలోచన తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట ఉందండి. 6వ అధ్యాయము 15వ వచనము, మొదటి తిమోతి 6:15లో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు
యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సు ఉంది ఆయనకి. ఆరాధికుడు ఆరాధించి ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన ఏంటువంటి ఎవరో తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ఆరాధించేవారట కొంతమంది, కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఆలోచించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్యం కలిగినటువంటి వాడు ఉన్నాడు దేవుడు. ఆరాధనలో మొట్టమొదటి కాన్సన్ట్రేషన్ ఏంటో తెలుసా? మనది ఏమై ఉండాలంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. ఆరాధించుటకు ముఖ్యమైనటువంటి బలమైన కారణం ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఆరాధనకు రాకముందే మనం మానసికంగా సిద్ధపడాలి. దేవుణ్ణి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను చెప్పు, ఏ విధంగా నేను ఆరాధించడానికి సిద్ధపడుతున్నాను అనేటువంటి ధ్యేయమై ఉండాలి. లేకపోతే అది వ్యర్థారాధన అయిపోతుంది. ఎందుకనంటే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు. దే హానర్ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ. వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. దేవుడికి మొట్టమొదట కావాల్సింది ఏంటంటే నీ శరీరమునకు నీ పెదవుల కంటే ముందు నీ హృదయం ఎక్కడ ఉండాలి ఆరాధనలో. ఈరోజు మన హృదయాన్ని ఏ విధంగా సిద్ధపడుతున్నాం దేవునికి ఇవ్వడానికి? దేవుడు ఎంత గొప్పవాడో ఎందుకునంటే దేవుణ్ణి ఆరాధించుటకు ఒకసారి మనం దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మలాకీ గ్రంథము చూడండి 1వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు ఆయన. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉన్నది, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైంది? ఆరాధనలో మళ్ళీ మనం మర్చిపోవాలి, మన దేవుడు గుర్తు రావాలి. ఒక విషయం మీరు గమనించండి, మనం ఇందాక చదువు ప్రకటన గ్రంథంలో ఆయన మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు, అక్కడితో ఫుల్ స్టాప్ లేదు. తమ కిరీటములను ఆయన పాదలు ఏం చేశారు? ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కడు కూడా వాడి కిరీటం పాడేసి రావాలి. భూ సంబంధంగా మన కిరీటాలు ఉంటాయి, భూ సంబంధం మన గుర్తింపులు ఉంటాయి, అవన్నీ మూలనాడేయాలి. ఆరాధనకు వచ్చేటప్పుడు నా దేవుడే గొప్పవాడు, ఇక్కడ నేను ఒట్టివాడిని అన్నట్టుగా ఉండాలి ఆరాధన. ఆరాధన భూమి మీద అత్యంత ఘనమైనటువంటిది. దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలు ఒకరోజు నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారంటే ఆయనను చాలా గౌరవించారు. కొన్ని విషయాలు ఆరాధనలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూద్దాం ఈరోజు. ఆరాధనలో ఏ విధంగా మనము ఆరాధిస్తాం చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయాన్ని ఈరోజు నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను మీ ముందు. నెహెమ్యా గ్రంథము దయచేసి మీరు మీ పరిశుద్ధ గ్రంథాలను తీసినట్లయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో చూడండి. 8వ అధ్యాయంలో చూడండి, వారు ప్రత్యేకమైనటువంటి దినాన్ని కూడుకున్నారు ఆరాధన చేయడానికి. ప్రత్యేకమైన దినాన్ని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము హోలీ డేని వారు కూడుకున్నారు, ప్రత్యేకమైనటువంటి దినాన్ని. అక్కడ చూడండి ఏం చేశారనంటే 7వ నెల రాగా ఇశ్రాయేలీయులందరూ తమ పట్టణములో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటినైన మైదానంకి వచ్చి, ఎందుకు వచ్చారు వీళ్ళందరూ కూడా? చూడండి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా
అక్కడ మనకి ఉంటూ ఉంటుంది. ఏముంటుందని అంటే, యాజకుడైన యజ్రా 7వ మాసము మొదటి దినమున చదువుబడి దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటిను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేశారండి, తీసుకొని వచ్చి, ఇక్కడ చూడండి, ప్రత్యేకమైనటువంటి దినాన్ని ఏక మనసుతో వారు కూడుకున్నారు. ఈరోజు కొత్త నిబంధన ప్రకారంగా మనకు ప్రత్యేకమైన దినం ఏంటి? ఆదివారం. ఆదివారం దినాన్న ఏక మనస్సుతో వారి గోల్ ఏంటో తెలుసండి. ఇక్కడ వారి గోల్ ఏంటో తెలుసా? ఆరాధన అనంటే మొట్టమొదట ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటంటే, ఆరాధన అంటే దేవుణ్ణి లోతుగా తెలుసుకొని, ఇందాక ప్రార్థనలో మంచి మాట ఉపయోగించారు, కీర్తించడం అనేటువంటి మాట. దేవుణ్ణి కీర్తించడానికి, దేవుణ్ణి లోతుగా తెలుసుకొని ఆయన మహిమను వర్ణించడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం ఏంటంటే చాటి చెప్పడానికి లేదంటే మన అందరికీ కూడా ఒకరినొకరు కలిసి దేవుణ్ణి గొప్ప చేయడం. అందుకే అంటుంటాడు, మనమందరము ఏకంగా కూడి మనం గొప్ప చేసుకుందాం అంటారు లేదండి. మనమందరం ఏకంగా కూడి ఆయన నామాన్ని ఏం చేద్దాం? గొప్ప చేద్దాం. కనుక ఏకంగా కూడుటలో ఉన్నటువంటిది ఏకముగా, అంటే ఏక మనస్కులై కూడుకున్నారంటండి వీళ్ళందరూ కూడా. ఏక మనస్కులై వారి యొక్క థీమ్, మెయిన్ గోల్ ఏంటనంటే, ఈ ప్రత్యేక దినాన్న వారు ఎందుకు కూడుకున్నారనంటే, ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడంటే, మొట్టమొదటి వారు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి దినాన్ని కూడుకున్నారు. రెండోది ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే వారు ఏక మనస్కులై, అంటే ఒక పర్పస్, ఏక మనస్కులై కూడున్నారు. అయితే కూడి ఉండడంలో ఒకటి చేశారు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారో చూడండి, 3వ వచనంలో చూడండి, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు? మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలి వారందరికీ చదివి వినిపించు వచ్చెను. చూడండి, ఇక్కడ నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఎక్కడ కూడా ఉన్నారు వీళ్ళు? నీటి గుమ్మముతో ఉన్నటువంటి మైదానంలో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన ఇచ్చిన టయాన్ని కూడా చూస్తాడంటే, ఇక్కడ ఎంత దౌర్భాగ్యుడో చూడండి. దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఈరోజు టైంలో మన ఆలోచన ఎక్కువ మందికి ఇది అలవాటు అయిపోయింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్నారట. దేనికోసం నిల్చున్నారు తెలుసా? ఆ గ్రంథాన్ని వినడానికి. ఏ గ్రంథాన్ని వినడానికి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినడానికంటే వినటానికి వారు సిద్ధపరచుకున్నారు. అందుకే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, శ్రద్ధగా వినిరి. ఏం చేశారంటండి? శ్రద్ధగా విన్నారట దేవుని యొక్క వాక్యాన్ని. చూడండి, వారి ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, వారి యొక్క ఏకాగ్రత చూడండి, ఎలా విన్నారు అనేటువంటి మాట చూడండి. వారి ఏకాగ్రత ఎంత ఏకాగ్రత ఉందనంటే, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మళ్ళీ నిలబడి ఉన్నారట. ఎప్పటి వరకు నిలబడి ఉన్నారంటే, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూర్చొని నిలబడి ఉన్నారట. దేనికోసం నిలబడి ఉన్నారు వీళ్ళు? దేనికోసం నిలబడి ఉన్నారంటే, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినడానికి నిలబడి ఉన్నారు. వాక్యాన్ని అంటే వారి యొక్క ఏకాగ్రత, ఆరాధన ప్రత్యేకమైనటువంటి దినాన్ని కూడుకోవడం అవసరం. రెండోది ఏంటంటే, ఆరాధనకు వచ్చేటువంటి వారందరినీ కూడా ఏక మనసు ఉండవనేటువంటిది అనవసరం. మూడోది ఏంటంటే, ఆరాధన చేసేటువంటి వారందరూ కూడా మనం ఆలోచించినట్లయితే రెండోది ఐక్యత అవసరం. మూడోది ఏంటంటే ఏకాగ్రత అనేటువంటి చాలా అవసరం ఆరాధనలో. వీళ్ళు ఏకాగ్రతగా ఉన్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా వారు ఎందుకు నిలబడి ఉన్నారు? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా దేనికోసం నిలబడి ఉంటారు? మీరు సాధారణంగా చూడండి, బ్యాంక్ వెళ్ళండి, ఉదయం వెళ్ళినోడు మధ్యాహ్నం వచ్చినా పర్లేదు, ఎందుకంటే పని అవుతుంది అక్కడ కాబట్టి. ఎందుకనంటే అది డబ్బుకున్న మహిమ. అది మనకి ఇంపార్టెంట్ అనుకున్న దానికోసం ఎంతసేపు అయినా నిలబడతాం మనం. దట్ ఈస్ ద ఇంపార్టెంట్, ద వాల్యూ తెలియజేస్తుంది అది. మనకి ఇంపార్టెంట్ అంటే బస్సులో కూడా ఒక ఊరు వెళ్ళాలి, ఇది ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే, ఒకవేళ ఎవరైనా బంధువులు ఇంపార్టెంట్ పెళ్ళి అనుకోండి, బస్సులో ఆ పైన ఉన్న టైర్ కూడా ఆ గుణపాన కూడా ఏలబడి మరీ వెళ్తూ ఉంటాం అక్కడికి. ఎందుకంటే దట్ ఈస్ వాల్యూ, అది ఇంపార్టెంట్. ఈ భూమి మీద అన్నిటికంటే ఎక్కువగా దేవుడు అన్నాడు, ఎవరిని ప్రేమించాలి నువ్వు?
నన్ను ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో. నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి? దేవుడు అంటున్నాడు, ఎవడైనా ఎద్దకు రావాలనుకుంటే అన్నిట్లకంటే ఎక్కువగా నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడికి మనము అన్నిట్లకంటే ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు జీవితంలో మనం దేవుడికి ఇచ్చేటువంటి వాల్యూ అంటే మనం చేసేటువంటి టైం స్పెండ్ చేయడం అనేటువంటిది అయి ఉండాలి. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే చూడండి, మీరు కీర్తన గ్రంథం 122:1 చెప్తున్నాడు. కీర్తన 122:1 122:1 అక్కడ చెప్తున్నాడు. వీళ్ళందరూ చూడండి, అక్కడ కీర్తన అక్కడ, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? జనులు అన్నారట. దావీదెవరు? రాజు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని అంటే వారి కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారట? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? సంతోషించాను. దేని గురించి సంతోషించాడట? యెహోవా మందిరానికి వెళ్ళుదామని, ఏం చేయడం? దేవుని ఆరాధించడానికి వెళ్ళుదామని నాతో అనినప్పుడు. అందుకే అన్నాడు, నాతో అన్నారు వాళ్ళు. ఏమన్నారు అంటే, మనందరం కలిసి దేవుణ్ణి ఏం చేద్దాం? ఆరాధిద్దాం అనేటువంటి నిర్ణయం వారు చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించుతున్నాను అంటున్నాడు అండి. ఇంకో మాట కూడా మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. ఇక్కడ లూకాసు వార్త వినేటప్పుడు, లూకాసు వార్త 10:39 ఈ విధంగా ఉంది. లూకాసు వార్త 10:39 ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె చూడండి యేసు పాదముల యొద్ద ఏం చేస్తుందండి? కూర్చుని చూడండి, ఈమె ఏం చేస్తున్నట్టే వినుచుండెను. అంటే ఆరాధనలో మనం ఆలోచించినట్లయితే ఆమె చాలా కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టింది? కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఎక్కడున్నారు యేసు ప్రభు? వాళ్ళ ఇంట్లో ఉన్నారు. కానీ ఆమె కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందనంటే, ఆమె ఒక విషయం ఏంటంటే ఆయన బోధ వింటుందంటండి. ఇది మనం చాలాసార్లు అంటూ ఉంటాం. అంటే వినుటలో ఏకాగ్రత. దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రజలను, ముఖ్యంగా బోధకులైనా, ఇక లీడింగ్ చేసే వాళ్ళైనా దేవుని వైపు తిప్పాలి. వేరే ఆలోచనల వైపు, వేరే సంగతులు బోధించడం కాదు. ఈ పుల్పిట్ని పట్టుకొని దేవుడు ఘనతను చాటాలి. ఎందుకంటే వారి టైంని వేస్ట్ చేయకూడదు. వారు సాగిలిపడి ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చారంటే ఆయన మహిమను ప్రజలందరూ కనపరిచేలాగా ఖచ్చితంగా దేవుని మీదకి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన కొరకు కూడి ఉన్నప్పుడు వారి యొక్క సమయము, లేదంటే మనందరం కలిసి ఆయన ముందు ఏం చేయాలంటే సాగిలిపడవలసినటువంటి వస్తుంది. ఎందుకంటే ఆరాధనలో ఏ ఒక్కరో కూడా ఏకాగ్రత మిస్ అయిందనంటే అది ఆరాధన కాదు, ఏకాగ్రత. మనము ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాం చెప్పు, మన ఆలోచన అంతా కూడా దేవుని మీదే ఉండాలి, దేవుని మీద లగ్నమై ఉండాలి, దేవుని గురించి లోతుగా ఆలోచించగలిగేటువంటి వారమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు, సర్వాధికారి, సర్వాంతర్యామి. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్పుకున్నాం, సమీపం పొరాన తాజేస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక దేవుని ఆరాధించేటప్పుడు జనుల హృదయాలు, లేదంటే ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఏంటంటే ఒక విధమైనటువంటి హోమము. ఏ విధంగా హోమం మీద చూడండి, కావాలంటే మీరు ఎక్కడన్నా సరే యాగం కానీ హోమం కానీ జరిగింది అనుకోండి, అంజల్లో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈరోజు మనందరం కూడా, అందుకే బైబిల్లో యేసుప్రభువు వారు ఏమన్నారంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఎలాగోలాగా ఆరాధించకుండా అనలేదు. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి. కనుక మనందరము కూడా ఆయన వాక్యం అంటే ఆయన గూర్చి తెలుసుకుంటూ ద్వారా ఆరాధించటం, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆలోచనని, ఆయన చిత్తాన్ని, ముఖ్యంగా ఆయన ఏమి చేయగలవాడై ఉన్నాడో దాన్ని తెలుసుకుంటే అందు మనం ఆరాధించగలిగినటువంటి వారమై ఉండాలి. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆరాధనలో ముఖ్యమైనటువంటి చేయవలసింది ఏంటంటే రెవరెన్స్, అంటే గౌరవము. దేనికి? వాక్యమునకు. చూడండి వాళ్ళు ఎంత గౌరవించారో చూద్దాం మనం అందరం కూడా. మీరు చూడండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో
మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 8వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా ఏం చేయబడ్డాడండి? నిలవబడి. అందరికంటే ఎత్తుగా ఎందుకు నిలవబడ్డాడో తెలుసండి? అందరికంటే ఎత్తుగా ఎందుకు నిలవబడ్డాడు? దేవుడు గొప్ప, దేవుని వాక్యం గొప్పదని చెప్పడానికి. దేవుని వాక్యం గొప్పదని చెప్పడానికి అందరికంటే ఎత్తుగా ఏం చేయబడ్డాడు? నిలవబడి. చూడండి, జనులందరూ చూచుచుండగా గ్రంథం ఏం చేశాడండి? విప్పాను. గ్రంథం ఏం చేశాడు? గ్రంథాన్ని ఇలా తెరిచాడట. తెరవగానే జనులందరూ ఏం చేశాడు? కాన్సన్ట్రేషన్ అంటే దేవుని యొక్క వాక్యానికి వారు ఇచ్చేటువంటి గౌరవం. గ్రంథం విప్పగానే జనులందరూ ఏం చేశారంట అండి? అంటే వాక్యాన్ని చూసారో వాళ్ళు ఎంత విలువిస్తున్నారో. ఈరోజు మనం నిలబడి చదివిస్తాం వాక్యాన్ని, అది చాలా బలవంతంగా చెప్తుంటారు చాలా మంది. అంటే దేవుని యొక్క వాక్యమును గౌరవించడం. విప్పగానే వాళ్ళు ఎందుకు నిలబడ్డ తెలుసా? నిలబడమన్నందుకు కాదట, విప్పగానే నిలబడిపోయారంట వాళ్ళందరూ కూడా. దే ఆర్ గివింగ్ ద రెస్పెక్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి వారు ఇచ్చేటువంటి విలువ. దేవుని యొక్క వాక్యం వినగానే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, అది విప్పగానే జనులందరూ ఏం చేయబడ్డారండి? నిలవబడి. ఆ నిలవబడినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ ఏం చేశారు మనం ఇంకా చూద్దాం. చూడండి, దేవునికి భయపడ్డాం. దేవునికి ఏం చేయాలండి? భయపడాలి. ఇక్కడ కూర్చున్నాం చెప్పు 2 గంటలు కూడా మనం దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు చూడండి, మనం ఆలోచిస్తే చూడండి, ఇక్కడ భయపడడం గురించి కీర్తన 5:7 ఒకసారి మనం చూద్దాం. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన అంటున్నాడు చూడండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ఏం చేస్తాను? ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కుచూచి ఏం చేస్తాను నేను? నీ ఎడల భయభక్తులు కలిగి. దేవుని ఎడల భయభక్తులు కలగమంటున్నాడండి కనుక ఇక్కడ అంటున్నాడు, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేనేం చేస్తాను. కనుక ఇక్కడ దావీదు చెప్తున్నాడు తన వైఖరి ఎలా ఉంటుందనంటే, దావీదు ఎవరంటే మీకు తెలుసు ఎవరండి? ఒక రాజు అయ్యుండి దేవునికి ఎంత భయపడుతున్నాడు. ఆరాధనలో మనందరం కూడా దేవునికి భయపడవలసిన వారమే ఉన్నాం. ఎంత భయపడాలంటే పాటల్లో దేవుడు గొప్పవాడే కాదండి. అసలు దేవుడు గొప్పవాడే కదా. గొప్పవాడే కదా. మరి గొప్పవాడికి ఎందుకు స్లోగా పాడుతున్నాం? ఆయన గొప్పవాడైతే గట్టిగానే ఉండాలి కదా. రెండో విషయం, ప్రార్థనలో ఎక్కువ మంది ప్రార్థనలో చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడడం, కానీ వెళ్ళిపోవడానికి ఎంచుకునే ప్లేస్ ప్రార్థనలోనే చాలా మంది. కొంతమంది సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఎలాంటి సిగ్నల్స్ అంటే, నేను అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు నేను గమనించేటువంటిది ఏంటంటే, ప్రార్థన అవగానే బయటకు వచ్చే ప్రార్థన మొదలెడతారు. ఎందుకంటే ఇప్పుడు అయితే అందరూ చూస్తారు, ప్రార్థనలో ఎంచుకుంటూ ఉంటారు అలాంటివి. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడం. సో యు క్విక్ రైట్. నీ ధ్యానం ఆయన మీద ఉండాలి. నీ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు నిలబడినటువంటి వాడు? దేవునితో. దేవునికి నీకు ఉన్నటువంటి అవినోభవ సంబంధం. అందుకనంటే దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక చాలా చాలా మౌనంగా ఉండాలి ప్రార్థనలో మనం మౌనంగా ఉండి, ప్రార్థన అనేటువంటిది మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, అందుకే ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రార్థన అంటే జనులందరినీ కూడా ఒక కాన్సన్ట్రేషన్ తీసుకురావాలి దేవుని మీద. దేవుడు గొప్పతనాన్ని వర్ణించడం, దేవునికి కృతజ్ఞతాస్తులు. ఎక్కడ మనం కృతజ్ఞతాస్తులు చెల్లించగలం అంటే దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేత ఏం చేయమన్నాడండి? కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటిది ప్రార్థన. అంటే ముఖ్యంగా ఆరాధనలో చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, దేవుడు ఏదో చేస్తాడని చేసే ప్రార్థన కాదు. ఇది ఆల్రెడీ చేశాడు కాబట్టి కృతజ్ఞతతో ఇచ్చేటువంటి విలువ ప్రార్థనలో.
విన్నపాల కంటే ఆయన వర్ణించడం ఎక్కువై ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఎక్కువై ఉండాలి. ప్రార్థనలో దేవుని కొరకైనటువంటి మహిమను చాటేటువంటి విధంగా, ప్రజలందరూ గ్రహించేటువంటి విధంగా ప్రార్థన ఉండాలి. అందుకే ప్రార్థన గురించి అందుకన్నాడు ఇక్కడ ఏం చేశారంటే, వెంటనే దేవునికి, ఎందుకనంటే వారు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు దేవునికి. తర్వాత మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనం ఇంకా చూడొచ్చు, 89వ కీర్తన 7వ వచనంలో చెప్పబడుతుందండి. ఆరాధన యొక్క మూలాన్ని పాత నిబంధన నుంచి గ్రహించి నూతన నిబంధన ప్రకారంగా మనం యథార్థమైన ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. 89వ అధ్యాయము 7వ వచనము, పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. దేవుడు ఎలాంటి వాడు అంటండి, దేవుడు తేడా వస్తే సహించిన దేవుడు ఆయన. నాదాబ్ అబీహులు వెళ్ళారు, ఏం వేయడానికి వెళ్ళారు? అక్కడికి ఏం వేయడానికి వెళ్ళారు? దేవునికి ఏం వేయాలి? ధూపం వేయాలి. కానీ వీళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. వారు ఏమనుకున్నారంటే, ఆ ధూపం వేసేటప్పుడు ఏ అగ్గి అయితే, ఏ పొగ అయితే ఏంట్లే అనుకున్నారు వాళ్ళు. కనుక వారు ఏంట్లే అని అనుకున్నారు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నాడంటే, దేవుడు కూడా పోన్లే ఇక్కడ దాకా వచ్చారు కదా అని అనుకోలేదు, అక్కడే భస్మం చేసేసాడు. దేవుడు భీకరుడు పరిశుద్ధుల సభలో. దేవుడు ఎంత ప్రేమిస్తాడో తన ఆజ్ఞల విషయంలో సహించిన దేవుడు ఆయన. ఎలా అనగా మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించగ్నై ఉన్నాడు. చాలా సార్లు మనం చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో చూడండి, అక్కడ అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, అక్కడ కూడా దేవునికి ఏ విధమైనటువంటి గౌరవం గురించి అక్కడ మాట్లాడుతూ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి ఏం చేయాలంటండి? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏల అనగా ఎందుకో తెలుసా దేవునికి భయపడి ప్రీతికరమైన సేవ చేయాలి? ఏల అనగా అంటే కారణం ఏంటంటే, మన దేవుడు ఏమై ఉన్నాడు? తేడా వస్తే దహించేవాడై ఉన్నాడు. దేవుడి దగ్గరికి మనం ఆలోచించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మనం దైవ కృప, అందుకే అంటున్నాడు, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎందుకు అనంటే వినయ భయభక్తులు అన్నాడండి. ఏం కావాలట ఆరాధనలో? వినయము, రెండోది ఏంటి? భయభక్తులు. ఇవి కావాలి. ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి తెలుసండి? హృదయంలో స్టార్ట్ అవుతాయి. హృదయంలో వినయం ఎక్కడ, భయభక్తులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి తెలుసా? మన గురించి మనం ఎక్కువ ఊహలు తగ్గించుకొని దేవుడి గురించినటువంటి ఆలోచన ఎక్కువ ఉన్నప్పుడు. ఒక విషయం ఏంటంటే, తగ్గింపు వినయం ఎప్పుడు వస్తుందో తెలుసండి? తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు రాదు. వినయం భయభక్తులు ఎప్పుడు వస్తాయి తెలుసా? నీ పక్కోడి కంటేనే అప్పుడు రావు. దేవుని గురించి లోతుగా తెలుసుకొని ఆయన ఎంత గొప్పవాడో అర్థమైనప్పుడు నేను ఎంత పనికి మాలవాడిని అర్థమవుతూ ఉంటుంది. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు తగ్గించుకోవాలంటే రాదు తగ్గింపు. ఎందుకు రాదనంటే ఆయన ఎంత గొప్పవాడో తెలిసినప్పుడు. మీకు అందుగా మెఫీబోషెతుని తీసుకొచ్చి దావీదు, ఎవరైనా యోనాతాను లేదంటే సౌలు కుటుంబంలో ఉన్నారనంటే, ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే అక్కడ తీసుకొచ్చి ఇతనికి అక్కడ అన్నాడండి, అక్కడ కుంటివాడైనటువంటి ఎవరండి ఆయన? మెఫీబోషెతు తీసుకొచ్చి ఏమంటున్నాడు తెలుసా అండి? ఇదిగో ఇతని అన్ని ఇతనికి ఇచ్చేయండి, ఇతని వంశంలో ఉన్నటువంటి వారికి ఏమైతే ఉన్నాయో. రెండోది ఏంటంటే, ఇతడు అనుదినము నా బల్ల యొద్దనే ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే, ఇక్కడ మెఫీబోషెతుకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? మెఫీబోషెతుకి చూసారా, దావీదు బొల్లకాడ భోజనం చేసి అర్హత వచ్చేసింది నాకు అని అంటలే.
దేవుడు హెచ్చించబడినప్పుడు చాలా మంది ఎలా చెప్పుకుంటారంటే, దేవుడు హెచ్చించబడినప్పుడు చూసారా నన్ను దేవుడు ఎంత హెచ్చించాడు, ఇది కాదు చచ్చిన కుక్క లాంటి నన్ను ఈ విధంగా హెచ్చించడానికి నేను ఏపాటి వాడిని అంటున్నాడు. చచ్చిన కుక్కలాంటి వాడిని నేను, ఎక్కడనో మూల నడిపోని కుక్కలాంటి వాడిని తీసుకొచ్చి ఇలాంటి భాగ్యం వచ్చాడు. ఈ రోజున మనకు అర్థమవుతుందా, చచ్చిన కుక్కలాంటి మనమే, పాపం వలన అపరాధం వలన చచ్చిపోయినటువంటి. అందుకే ఆరాధనలో ప్రభురాత్రి భోజనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా, చచ్చిన కుక్కలాంటి మనలను ఈ రక్తమే లేపింది. చచ్చిన కుక్కలాంటి మనలను ఈ ఎవరి శరీరం అయితే తీసుకుంటామో ఆ శరీరం నాగొట్టబడడం వల్లనే మనం ఈరోజు విలువ వచ్చింది, ఈ ఆరాధించడానికి విలువ వచ్చింది. ఈరోజు ఇక్కడ దేవుని ఆరాధించడానికి మనం ఎవరో అర్హులం కాదు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసండి, దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత ఏంటి అని అడిగాడు. అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడటండి, దేవుణ్ణి ఆరాధించడానికి నేను యోగ్యుని కాదు అని నువ్వు గుర్తించడమే దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటి యోగ్యత. దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటి యోగ్యత ఏంటంటే, నేను ఆయన ఆరాధించడానికి యోగ్యుని కాదు. అయినప్పటికీ ఆ భాగ్యం ఎవరాలు కలిగింది, ఆయన కుమారుని యొక్క బలిదానం వల్ల కలిగింది. ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు, రొట్టెని తీసుకుంటున్నప్పుడు, ఈరోజు చూడండి రొట్టెకి మొక్క వేసుకొని పక్కడితో మాట్లాడుకుంటూ ఉంటాము, ద్రాక్షారసం తాగేసి పక్కడితో ఆ టైంలో మాట్లాడుకుంటూ ఉంటాం. లేదంటే ద్రాక్షరసాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రభు వల్లనే మనం ఆలోచించినట్లు అవును. అందుకే అయోగ్యంగా ఎవడైనా తీసుకున్నట్లయితే అంటున్నాడండి, దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేటువంటి విషయంలో ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే మనం ఆరాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఆలోచించినట్లయితే ఇందులో ఇంకా ముఖ్య తగ్గింపు. నెహెమ్యా గ్రంథం 8:6లో వారు ఏం చేశారో చూడండి. నెహెమ్యా గ్రంథం 8:6లో ఇది తగ్గింపుతో, అంటే హ్యూమిలిటీ, అంటే భయభక్తులు కలిగి ఉండడం వల్ల వచ్చేటువంటి హ్యూమిలిటీ ఏంటనంటే, అక్కడ 8వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. 8వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు ఏం చేశారంట అండి, ఈ అలవాటు ఆరాధనలో మనం చేయగలుగుతున్నామా? నేలకు ముఖములు వంచుకొని ఆరాధించడానికి వచ్చేటప్పుడు దేవునికి నమస్కారం. ఎందుకంటే మా జీవితాల్లో నిన్ను కళ్ళెత్తి చూడలేనంత దౌర్భాగ్యమైనవి. నేలకు ముఖం వంచేసుకొని సిగ్గుతో నమస్కారం చేస్తున్నారు ఆయనకి. అయ్యా నిన్ను ఆరాధించడానికి మేము యోగ్యం కాదు అనేటువంటి గొప్ప తీర్మానాన్ని వారు కలిగి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదంతా ఆరాధనలో కలిగి ఉండవలసిన విధానం. ఇప్పుడు ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, గోల్ ఏంటి, ఇందులో ఏం సాధిస్తామనంటే, చూడండి ఏం సాధించారనంటే, ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి నెహెమ్యా గ్రంథం 8:7-9 చూడండి. 8:9 మనం ఆలోచించినట్లయితే జనులు ఇదంతా మనం చూసినట్లయితే తాత్పర్యం తెలియజేస్తే 8వ ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా చూడండి, దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి ఏం చేయాలి, ఆరాధన వాక్యంలో ఈ విషయాలు చెప్పకూడదు, దేవుని వాక్యాన్ని వివరించాలి. వారికి ఇది అర్థం అవ్వాలి ఈ గ్రంథం. కనుక ముఖ్యముగా వినేవాడు సిద్ధపడి ఉండాలి, చెప్పేవాడు సిద్ధపడి ఉండాలి. వినేవాడు కాన్సన్ట్రేషన్ సిద్ధపడి ఉండాలి ఆయన వాక్యం వినడానికి. చెప్పేటువంటి వ్యక్తి ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఆరాధనలో వాక్యం చెప్పడానికి ఈ రోజుకి భయమే. నిద్రాటదో శనివారం ఏంటి అక్కడ దేవుడు ఏమని రాయించాడు, ఆ గ్రంథాన్ని ప్రజల యొక్క మనస్తత్వాలను ఆయన వైపు తిప్పడం. అందుకే కింద ఈ రోజు అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, అక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ చెప్తున్నాడు ఒక మాట అంటున్నాడు. నేను చూడండి 8వ వచనంలో, ఇటీవలనే వారు దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి ఏం చెప్పారంటే అర్థం చెప్పేది. ఇది జరిగింది. అయితే ఇలా బోధించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ వచ్చిందంటండి. ఏంటా రియాక్షన్ చూడండి, ఇది
జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాల మాటలు విని ఏమి మొదలు పెట్టకండి, ఏడవ ద రియాక్షన్ టు వర్షిప్. ఇలా ఆరాధన చేస్తే కూర్చుని ఉన్నటువంటి వాళ్ళు ఒక, లేదంటే అందరిలోని కూడా ఒక రియాక్షన్ వస్తుంది. ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటండి, ఏడవ మొదలు పెట్టగా ఆ దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు ఏం చేశారండి, వాళ్ళు ఏం చేశారట, వాళ్ళు రియాక్షన్, వాళ్ళు కన్విక్ట్ అవుతున్నారు లోపల. ఎందుకంటే మేము నిజంగా ఎలాంటి వారు, అప్పుడే అపరాధంగా నీ ముందు కన్విక్షన్. ఈరోజు ఆరాధన ఏదైనా మెసేజ్ చెప్తుంటే నా కోసమే చెప్పాడు, మరి ఎవరి కోసం చెప్పాలి? దేవదూతల కోసమా, ఆకాశ పక్షుల కోసం చెప్పాలా? అప్పుడు నాకు సంతోషమా? లేదంటే చెట్ల కోసం చెప్పాలా? ఒకవేళ ఆరాధనలో వాక్యం చెప్పాడు ఎవరైనా బాధపడుతున్నారంటే పని అవుతుందని అర్థం. ఎందుకంటే అది హృదయంలో చొచ్చుకుంటుంది ఆ వాక్యం. అది చొచ్చుకుంటున్నప్పుడు నువ్వు కన్విక్షన్ రావాలి, అవును నిజమే, నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నేనే ఆయనకి విధేయుడిగా ఉంటాను. సో రియాక్షన్ టు వర్షిప్. వారు ఆరాధన వాక్యము చదివిన వెంటనే వారి హృదయంలో, ఎందుకంటే ఎప్పుడైతే ఆ వాక్యం మన గురించే అని మనం అనుకున్నామో, అవును మన గురించే, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నా జీవితాన్ని నేను ఏం చేసుకుంటాను, మార్చుకుంటాను. నా జీవితంలో తగ్గింపు లేదేమో, నేను మార్చుకుంటాను ఈ ఆదివారమే. నాతో దేవుడు మాట్లాడడానికి నన్ను ఆదివారం పిలిచాడేమో, నన్ను ఆశ్రయించడానికి పిలిచాడేమో, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాతో మాట్లాడతాడేమో ఆయన. ముఖ్యంగా దేవుడు ప్రేమించినటువంటి వారితో ఆయన మాట్లాడతాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు, నేను మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాను. ఒకవేళ శ్రమలు పెడుతున్నాడు అనుకోండి ఎవరికైనా సరే, ఆ శ్రమలు కూడా, ప్రతి శ్రమ కూడా ఆయనకు మనం ఆయనకి దగ్గరగా చేస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యమును కూర్చుని మనం ఆలోచించడం, మన గురించే మాట్లాడుతుంది, మర్చిపోకండి, మన గురించే మాట్లాడుతుంది వాక్యం. ఇంకొకరి గురించి మాట్లాడదు. ఇక్కడ ఉండగా ఇంకొకరి గురించి మాట్లాడదు. ఎందుకు, మన ఇక్కడ ఉన్నటువంటి కోళ్ళు, పక్షులు, లేదంటే దేవదూతలు, లేదంటే ప్రపంచం అంతా గురించి కాదు. ఈ రోజు దేవుని దగ్గర మనమే వచ్చాం కాబట్టి మనతోనే మాట్లాడతాడు ఆయన వాక్యంతో. దేవుడు నాతో మాట్లాడాలి ఈరోజు వాక్యం ద్వారా, ప్రార్థన చేసుకునేవాడు ఎంత ధన్యుడు. ఆరాధనకు వచ్చే ముందు, దేవా ఈరోజు ఆరాధనలో నాతో మాట్లాడు, నీకు ఆయాసకరమైంది ఏదన్నా ఉందేమో నా హృదయంలో, నీకు ఆయాసకరమైంది ఏదన్నా ఉందేమో నా హృదయంలో, నువ్వు భయంకరుడు అంట, నీ శిక్ష నేను తట్టుకోలేను, నాతో మాట్లాడు, నన్ను కన్విక్ట్ చేయి, నన్ను నీ వాక్యాన్ని కూడా శోధించు, నన్ను, నువ్వు గొప్పవాడు కదా, అంతకంటే ముఖ్యంగా నువ్వు జాలిగల దేవుడు కదా, నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితేనే నేను ధైర్యంగా ఉండగలను, నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడితేనే నేను సరి చేసుకోగలను. మీరు చూడండి, దుఃఖముతో ఉన్నారటండి, దుఃఖము కలిగినటువంటి వారై ఉన్నారు. కనుక మొట్టమొదట వారు ప్రత్యేక దినాన్ని కూడి ఉన్నారు. రెండోది ఏంటంటే వారు ఐక్యతతో కూడుకున్నారు. మూడోది ఏంటంటే వారు ఏకాగ్రతతో కూడుకున్నారు. నాలుగోది ఏంటంటే వారు గౌరవంతో, దేవుని పట్ల గౌరవంతో కూడుకున్నారు. ఐదో విషయం ఏంటంటే మనం ఆలోచించినట్లయితే, 5-4 ముఖ్యంగా మనం ఆలోచించిన తగ్గింపుతో వారు కూడుకున్నారు. ఆరాధనలో ఇవన్నీ మనం నెరవేర్చాలి. తర్వాత ఆరాధనలో వారు కన్విక్ట్ అయ్యారు. అంటే వారు ఏం చేశారంటే, వారు ఏడవ మొదలు పెట్టగా ఆయన అన్నాడు, మీరు ఏడవద్దు అని చెప్తున్నాడు. తర్వాత వాళ్ళు దేనికి ఏడ్చారు, ఆ వాక్యము వారి హృదయాన్ని తాకిందండి, అందుకే ఏడ్చారు. తర్వాత అందుకే మనం దేవుని ఆరాధించేటప్పుడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ. ఆరాధనలో ముఖ్యంగా 5 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాలు చేసేటప్పుడు ఈ లక్షణాలన్నీ నెరవేరాలి. ఒకటి పాటలు, ఆయన ఏం చేస్తున్నాం మనం కనపరుస్తున్నాం. రెండోది ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఘనతను, దేవుని కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం ద్వారా, అంటే రాజుగారి ముందుకు వచ్చినప్పుడు భటులు ఎవరో కూడా వారు ఏమనేవారంటే, ఇలాగా ఏదన్నా పిలిస్తే వారు వచ్చి ఏమనేవారంటే, అక్కడ ఒకటే అనేవారు, భటులు ఏమనేవారు పూర్వకాలంలో రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో నేను ఎక్కడ ఉన్నాను, నీ చిత్తం మహాప్రభు అనేవారు.
ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తం మహాదేవానికి రావాలి. నా చిత్తం మహాదేవానికి కాదు, నా చిత్తం నెరవేర్చుకోవడానికి ఆరాధన కాదు, ఆయన చిత్తం నెరవేర్చుటకి ఆరాధన. అందుకే దావీదు ఏమంటుంటాడనంటే, నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం అంటుంటాడు. నీ చిత్తం నెరవేర్చితే నాకు సంతోషం. నా చిత్తం నెరవేరకపోవడం వల్ల నష్టం ఏంటి? ఫస్ట్ థింగ్, నా చిత్తం నెరవేరకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆయన చిత్తం నెరవేర్తేనే కదా అన్ని ఆయనే కదా ఇచ్చేది, ఇంకా ఇవ్వాలి. నా చిత్తం, ఒక్కోసారి మన చిత్తాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం. మన చిత్తాలు నెరవేరకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? ఎందుకంటే దానికి నష్టం కూడా ఉంది. లోకము దాని ఆశయం ఏమన్నాడు? గతించిపోతాయి అన్నాడు కదా. నీ చిత్తం నెరవేరిస్తేనే కదా నా భవిష్యత్తు ఉండేది. నీ చిత్తం నెరవేరిస్తేనే కదా నువ్వు ఒకరోజు బలాన్ని నమ్మకమైన మంచి దోసుడా అని నువ్వు చెప్పగలిగేది. ఈ భూమి మీద మన చిత్తాలు నెరవేరకపోయినా నష్టం ఏమీ లేదు. దానివల్ల ఖచ్చితంగా ప్రమాదం కూడా ఉంది. అందుకే అంటుంటాడు చాలాసార్లు, తండ్రి నీ చిత్తమే ఏం చేయగలి. అందుకే వాళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాడు శిష్యులకి, పల్లవ ప్రార్థనలో చేపించాడు, నీ చిత్తము నెరవేరు కాక. మన చిత్తాలు ఈ రోజున అనేక మంది సంఘాలు అనేకమైనటువంటి వాటిలో జరిగిన మీ చిత్తాలు ఏంటో చెప్పండి, దేవుని నెరవేరుస్తాడంటున్నారు. కానీ ముఖ్యంగా దేవుని చిత్తం ఏంటో బాగా గ్రహించినట్లుగా పౌలు ప్రార్థన చేశాడు. నీ తన చిత్తాన్ని పూర్తిగా గ్రహించలాగా. ఈవెన్ యేసు ప్రభువారు కూడా ఈ శరీరంతో ఉంటూ కూడా ఆయన ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడండి ఈ భూమి మీద. తండ్రి గిన్నె నా నుంచి పంపించాడు. ఎందుకు? ఆయన మానవుడిగా ఉన్నాడు. ఆ శ్రమలో మాకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సడన్ గా ఏదైనా జరగడం మీరు ఆల్రెడీ మనకు జరగబోయేదాన్ని కళ్ళ ముందు ఎవరైనా చూపిస్తున్నారు అనుకోండి ప్రమాదాన్ని, అప్పుడు మనకు శరీరం ఎలా ఉంటుంది చెప్పండి? జరగబోయేదాన్ని. సడన్ గా జరగడం మీరు జరగబోయే మనల్ని ఎన్ని విధంగా హింసిస్తారో, మనల్ని ఎలా చంపేస్తారో ఇవన్నీ కనబడుతుంటే ఎలా ఉంటది? తండ్రి చిత్త నీ గిన్నె నా నుంచి తొలగించు, అయినా నీ చిత్తమే. ఒక్కోసారి శ్రమంలో మనం తట్టుకోలేనప్పుడు, మన బాధలు తట్టుకోలేనప్పుడు అవి తొలగించాలని మనం ప్రార్థన ఎంతగానో చేస్తూ ఉంటాం. కానీ ఆ చివరిలో మర్చిపోకండి, గెలిచిమైన అనుభవం మనకు కూడా ఉండాలి. నీ చిత్తమే జరిగించు. ఎందుకో తెలుసా? నీ చిత్తం కంటే అమూల్యమైనది ఏది లేదు. ఆరాధనలో ఉన్నటువంటి మనందరం కూడా సహోదరుల వలె ప్రేమ కలిగి ఆయన గొప్పతనాన్ని చాటుతూ అందరము ఏక మనసు కలిగిన వారిమే ఆయన ముందు మనం ఎప్పటికైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రజలుగా ఈ భూమి మీద దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఆయనకి యుగములు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగా కలిగేటువంటి దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితముల ద్వారా కూడా ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలగాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకంగా